ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క మహాకృప మీకు మీ కుటుంబాలకు తోడై ఉండి మిమ్ములను బలపరచును గాక. రండి, ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. హల్లెలూయా. ఈరోజు దేవుడు చక్కటి వాగ్దానాన్ని మనకిస్తూ ఉన్నారు. నీవు లోపలికి వచ్చినప్పుడు, నీవు వెలుపలికి వెళ్ళినప్పుడు కూడా దీవింపబడతావని ప్రభు చెప్తూ ఉన్నాడు. నువ్వు ఏ పని మీద అయితే నువ్వు బయటికి వెళ్తూ ఉన్నావో ఆ పనిని ఆశీర్వాదకరంగా ముగించి దేవుడు నిన్ను దీవించాలని, ఆశీర్వదించాలని, నీవు ఇంట్లోనూ నువ్వు బయట నువ్వు ఏ స్థలములో ఉన్నా నీవు దీవెనకరముగా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు అదే మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడు. నీవు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. నువ్వు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా దీవెనకరంగా ఉండబోతుంది, ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. నువ్వు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఫలించి అభివృద్ధి పొందబోతూ ఉంది. మనము చాలాసార్లు దేవుని యొక్క ఆలోచన లేకుండా, దేవుని చిత్తము లేకుండా ఎన్నో రకరకాల పనులు మనం చేస్తూ ఉంటాం. అయితే ఈ ఉదయకాలమందు ప్రభు మనకిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి వాగ్దానం ఏంటంటే, ఈరోజు నా చిత్తానుసారంగా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, నా ప్రార్థనతో నన్ను వేడుకొని నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నువ్వు దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా నీవు ఉంటావని ప్రభు చెబుతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా, ప్రయాణం చేయాలన్నా, మీ పనిని ప్రారంభించాలన్నా, ప్రార్థనతో మీ పనిని ప్రారంభించినప్పుడు అది దీవెనకరంగా ఉండబోతుంది. చాలాసార్లు మనం చేసేటటువంటి పనిలో, మనం వేసేటటువంటి ప్రతి అడుగులో కూడా ఎన్నోసార్లు ఓటమును చూస్తూ ఉంటాం, ఎన్నోసార్లు నష్టాన్ని చూస్తూ ఉంటాం, ఎన్నోసార్లు ఇబ్బందుల పరంగా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు ఈరోజు ప్రభు చెప్తున్నటువంటి మాట, నీవు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావని ప్రభు స్పష్టంగా ఈరోజు మనందరితో చెబుతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు వెలుపలికి వెళ్ళినప్పుడు, నీవు బయటికి వెళ్ళినప్పుడు, నువ్వు లోపలికి వస్తున్నప్పుడు, నువ్వు ఎక్కడ ఉన్నా దీవెనకరంగా ఉండాలంటే దేవుని యొక్క కృప నీ మీద, నీ కుటుంబం మీద ఉండాలి. కనుక నీవు ప్రారంభించే ప్రతి పనిని కూడా ప్రార్థనతో ప్రారంభించినప్పుడు, నీవు ప్రార్థనతో నువ్వు అడుగు ముందుకు వేసినప్పుడు, నువ్వు వేసే ప్రతి అడుగు, నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నీకు దీవెనలు తీసుకుని వస్తుందని సేవకుడిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో కూడా ప్రభు నిన్ను దీవించబోతూ ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి పనిని కూడా దేవుడు నీకు దీవెనకరముగా ఉంచబోతూ ఉన్నాడు. కనుక ధైర్యము వహించి ముందుకు సాగండి. నువ్వు బయటకు వెళ్ళినప్పుడు, నువ్వు లోపలికి వచ్చినప్పుడు కూడా దీవెన పొందుతావని ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ప్రభు మనకిస్తూ ఉన్నాడు. కనుక భయపడక, దిగులు పడక ముందుకు సాగుదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయినటువంటి దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి, ఇదిగో ప్రభా బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు దీవెనకరముగా ఉంచాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రార్థనతో ప్రభా మా బిడ్డలు వారి పనులను ప్రారంభిస్తూ ఉండగా దైవికమైనటువంటి కార్యాలు వారి జీవితాల్లో జరుగును గాక, ఆశీర్వాదాలు దిగి వచ్చును గాక, వారి శాపమంతా కూడా ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. నీ గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విన్నాం కదండి, అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించారు. భయపడొద్దు, దిగులు పడొద్దు. నువ్వు ఏ కార్యం కోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ కార్యాన్ని ప్రభు నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు. నువ్వు వెలుపలికి వెళ్ళినప్పుడు, నువ్వు బయటికి వస్తున్నప్పుడు, నువ్వు లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు అన్ని విషయాల్లో ప్రభు నీకు తోడుగా ఉండి నిన్ను దీవించబోతున్నాడు. కనుక
ముందుకు సాగండి, ప్రార్థన పూర్వకంగా వెళ్ళండి. మీ పనులన్నీ ప్రభువే ఆశీర్వదించబోతున్నాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.